శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మళ్లీ వివాదం రాసుకుంది. 2018లో మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 80 పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జిల బెంచ్ కేసు విచారణ చేపట్టింది. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలి అని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇది ముమ్మాటికి సంప్రదాయమని, మహిళలపై వివక్ష కాదు అని కేంద్రం స్పష్టం చేసింది. మత విశ్వాసాలపై న్యాయ సమీక్ష తగదు అని తెలిపింది. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారని, మహిళల ప్రవేశాన్ని అనుమతించడం అనేది ఆరాధనా స్వరూపాన్నే మార్చేస్తుందని, ఇది వివక్ష కిందకి రాదని కేంద్రం వాదించింది. శబరిమల ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపై ఉన్న ఆంక్షల్ని సొలిసిటర్ జనరల్ సమర్థించారు. శతాబ్దాలుగా భక్తులు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరూ ఈ సంప్రదాయాల్ని పాటిస్తూనే స్వామిని ఆరాధిస్తున్నారు అని ధర్మాసనానికి తెలిపారు. 2018లో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పిచ్చింది. అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ అనేక రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్దారుల వాదనలు వింటూ ఈ సున్నితమైన అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. గోపి, కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్న ఈ వివాదానికి సంబంధించి ప్రధానంగా ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటూ ఎలాంటి కామెంట్స్ చేసింది? ఈరోజు సుదీర్ఘ విచారణ జరిగింది. ఉదయం 10:30 నుంచి 4 గంటల వరకు ఈరోజు రేపు ఎల్లుండు ఈ నిషేధాన్ని సమర్థించే వారి వాదనలను సుప్రీంకోర్టు వింటుంది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనల్ని వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక మతపరమైన ఆచారం, విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం, ఇందులో లింగ వివక్షత అంటూ ఏవీ లేదు. గత కొన్నేళ్లుగా ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఈ ఆచార సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక నిర్దిష్ట వయసులో ఉన్న ఒక లింగానికి సంబంధించిన వ్యక్తుల్ని అనుమతించకపోవడం అనేది ఇక్కడ ఒక మతాచారంగా సాంప్రదాయంగా ఇది కొనసాగుతూ వస్తుందన్న విషయాన్ని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ విషయంలో కోర్టులు మతపరమైన సంప్రదాయాలు ఆచారాల విషయంలో అతిగా జోక్యం చేసుకోకూడదన్న విషయాన్ని కూడా ఈరోజు కోర్టు దృష్టికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా సామాజిక సంస్కరణల విషయంలో చట్టసభలకు అధికారం ఉంటుంది. అలాగే మతపరమైన విషయాల్లో న్యాయ సమీక్షలకు సంబంధించి కొంత పరిమితి ఉంటుంది, అతిగా జోక్యం చేసుకోకూడదు అన్న విషయాన్ని ఈరోజు కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే కొన్ని కీలక వాదనలు కూడా ఆయన ఈరోజు వినిపించారు. అయ్యప్ప ముఖ్యంగా నైష్టిక బ్రహ్మచారి స్వరూపం కాబట్టి వారికి ఆచారం అనేది రక్షణ పొందాలి అన్న విషయాన్ని ఈరోజు కోర్టులో స్పష్టం చేశారు. ముఖ్యంగా మతపరమైన విశ్వాసాలు న్యాయ సమీక్షకు అతీతం అన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక రేపు ఎల్లుండి కూడా ఈ నిషేధాన్ని ముఖ్యంగా కొనసాగించాలి అన్న తరపు వారి వాదనలు 80 పిటిషన్లు ఉన్నాయి కాబట్టి అన్ని క్లబ్ చేసి వింటున్నారు. రేపు ఎల్లుండి ఈ ఫస్ట్ 3 డేస్ కూడా నిషేధాన్ని కొనసాగించాలన్న విషయాలు విచారణ. ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యంగా 15, 16, 17 ఏప్రిల్ ఈ తేదీల్లో ఈ నిషేధాన్ని ముఖ్యంగా యథావిధిగా కొనసాగించాలి అన్న వారి వాదనలు వింటుంది. అలాగే ఏప్రిల్ 22, 23 తేదీల్లో రిజైండర్స్ అలాగే తుది వాదనలు వింటారు. ఏప్రిల్ చివరి నాటికి ఈ కేసుకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వబోతోంది. ఇది కేవలం శబరిమల ఆలయానికి సంబంధించే కాదు, ముఖ్యంగా మతపరమైన హక్కు అలాగే లింగ సమానత్వానికి సంబంధించిన హక్కులకు సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కులకు సంబంధించిన వాదనలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి చాలా కీలక విచారణ అనేది ఈ నెలలో జరగబోతోంది.